రామన్ వర్ణమాల దర్శని రసాయనాల అణు అంతర్గత నిర్మాణాలను తెలుసుకోవడంలో ఈ పద్ధతి రసాయన శాస్త్రంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో దృగ్గోచర కాంతిని గాని పరారుణ కాంతి లేదా అతినిర్లోహిత స్థితికి సమీపంగా ఉండే ఏకవర్ణపు లేజర్ కాంతిని వాడుతారు. ఈ లేజర్ కాంతి నుండి వెలువడే కాంతి పుంజములోని ఫోటానులు పదార్థములోని అణువులలో తరుచుదనం మారుతుంది. ఈ పద్ధతిలో ఒక నమూనా పదార్థం మీద లేజర్ కాంతిని పంపుతారు. ఈ ప్రకాశిత బిందువు నుండి వెలువడే కాంతిని కటకాలతో సేకరించి మోనోక్రోమాటర్ అనే వడపోత పరికరం గుండా పంపుతారు. రేలీ పరిక్షేపణం కారణంగా బయటకు వచ్చిన తరంగాలు వడపోతకు గురవుతాయి. మిగిలిన కాంతి డిటెక్టర్ మీద పడుతుంది. అనువర్తనాలు అప్లికేషన్స్. నకిలీ మందుల అంతర్గత ప్యాకేజీ తెరవకుండానే వాటి ఉనికి కనుగొనడానికి, జీవకణాల బయట నుంచి పర్యవేక్షించడానికి సాంప్రదాయక రామన్ కంటే ఉపరితల పొరలకు తక్కువ సెన్సిటివిటీగా ఉండే స్పేషియల్లీ ఆఫ్సెట్ రామన్ కి స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించవచ్చు. విమాన భద్రత కోసం పేలుడు పదార్థాలను కనుగొనడానికి సాధనంగా కూడా రామన్ స్పెక్ట్రోస్కోపీ వాడుతారు. రామన్ గూస్ అనలైజర్స్ శస్త్రచికిత్సా కాలంలో అనస్థెటిక్, రెస్పిరేటరీ గ్యాస్ మిశ్రమాల వాస్తవ సమయాన్ని పర్యవేక్షించడానికి కోసం మెడిసిన్ లో ఉపయోగిస్తారు. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRI భారతదేశంలోని బెంగళూరులో ఉన్న శాస్త్రీయ పరిశోధన కోసం స్థాపించబడిన సంస్థ. దీన్ని 1948లో సివి రామన్ గారు స్థాపించారు. రామన్ ఒక పరిశోధనా సంస్థను స్థాపించాలని భావించే ముందు అతను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ IAS కోసం కార్యాలయము మరియు సమావేశ ప్రాంగణము నిర్మించడానికి స్థలం కావాలని మైసూర్ మాజీ మహారాజు సంప్రదించాడు. మహారాజు రామన్ అభ్యర్థనకు అంగీకరించారు మరియు బెంగళూరులోని మల్లేశ్వరం శివారులలో 10 ఎకరాల స్థలాన్ని 1934లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు కేటాయించారు. అయినప్పటికీ అకాడమీ ఈ భూమిని సరిగా ఉపయోగించుకోలేదు. 1941 చివరిలో రామన్ IAS అధ్యక్షుడిగా అకాడమీ యొక్క అసాధారణమైన సమావేశాన్ని నిర్వహించి ఆ భూమిలో ఒక పరిశోధనా సంస్థ నిర్మించాలని ప్రతిపాదించాడు. 1948లో కూడా ఇన్స్టిట్యూట్ ప్రారంభించబడలేదు. సివి రామన్ దాదాపు 465 పరిశోధనా పత్రాలను వెలువరించాడు. 1948లో బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 1970 నవంబర్ 21న ఆయన మరణించే వరకు ఆ సంస్థలో పరిశోధనలు చేసి మన దేశంలో సైన్స్ అభివృద్ధికి మార్గదర్శకులయ్యారు. భారతరత్న అందుకున్న సమయంలో రామన్ ఇచ్చిన సందేశాత్మక ఉపన్యాసంలో విజ్ఞాన శాస్త్ర సారాంశము ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతరము పరిశోధన, స్వయముగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞాన శాస్త్రాన్ని మదించివేస్తాయి. 1986వ సంవత్సరంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు భారతదేశ ప్రభుత్వానికి ఫిబ్రవరి 8న జాతీయ సైన్స్ దినోత్సవ హోదాను కల్పించాలని ప్రతిపాదనలు పంపారు. భారత ప్రభుత్వం వారి ప్రతిపాదనలను ఆమోదించి 1986ని జాతీయ సైన్స్ దినోత్సవంగా డిక్లేర్ చేసింది. మొట్టమొదటి జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28, 1987 నుండి అధికారికంగా జరుపబడుతున్నది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఒక థీమ్ ను ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ప్రతిపాదించబడుతుంది. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుటకు ఉద్దేశము సైన్స్ యొక్క లక్ష్యాలు, ప్రాముఖ్యత, నిత్య జీవితంలో వినియోగం గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక పండుగలా జరుపుకుంటారు. సాధించిన కృత్యాలు, విజయాలు, ప్రజల కొరకు సైన్స్ అందిస్తున్న నూతన ఆవిష్కరణలు, ప్రజలలో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన కలిగించుటకు, శాస్త్రీయ ఆలోచనల పట్ల విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించే విధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుపుతున్న మన శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనలు మన సమాజానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రారంభించేటప్పుడు దాని నాయకత్వాన్ని రామన్కి అప్పగించారు. అక్కడే ఆయన తన పరిశోధనలను కొనసాగించారు. దేశానికి స్వాతంత్రం వస్తున్న తరుణంలో రామన్ తన పేరున ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని బెంగళూరులో ప్రారంభించారు. 1947లో స్వాతంత్రం రాగానే ప్రభుత్వం సివి రామన్ ని నేషనల్ ప్రొఫెసర్ గా నియమించింది. 1948లో సివి రామన్ IISc నుండి పదవి విరమణ చేశారు. IISc పదవి విరమణ చేసిన మరుసటి రోజున తన సొంత పరిశోధనలలో అడుగు పెట్టడం జరిగింది. రామన్ పరిశోధన విధానమే భిన్నమైనది. తన విద్యార్థులందరితో కలిసిపోయేవారు. 1970 అక్టోబర్ నెల చివరి వారంలో తన లాబొరేటరీలో హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. సివి రామన్
పరీక్షించిన వైద్యులు ఆయన మరో 4 గంటలు దాటి జీవించకపోవచ్చని అన్నారు. ఆయన గుండె కవాటాలు సరిగా పనిచేయడం లేదని, అందువల్ల శుద్ధ మలిన రక్తనాళాలు కలిసిపోతున్నాయని తేల్చారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం పోతుందని హెచ్చరించారు. అదే నిజమైతే నాకు ఆసుపత్రిలో చావాలని లేదు. నేను పెంచి పోషించిన ఇన్స్టిట్యూట్ లో నా చేతులతో పెంచిన పూల మొక్కల మధ్యలో ప్రాణం వదలాలన్నది నా కోరిక. అదే నా చివరి కోరిక. అది తీర్చండి. ఆయన్ను ఇంటికి తీసుకువెళ్లారు. ఆయన చూసేందుకు పాత విద్యార్థులు వచ్చారు. వారంతా వివిధ హోదాల్లో స్థిరపడిన వారు. వారందరికీ ఆయన చెప్పిన మాట, నేను ప్రారంభించిన జర్నల్ ఆఫ్ అకాడమీ ఆగిపోకుండా చూడండి. ఆ పరిశోధనా పేపర్స్ ప్రచురించే ఆ జర్నల్సే మన దేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సూచనలు.